హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేవిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో బియ్యం నూకతో వడియాల్ని ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇంకా వంకాయ పచ్చడి, వంకాయల్ని కాల్చుకొని పచ్చడి ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డానండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేను తెల్లవారు లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేసేసుకున్నాను. దాని తర్వాత టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు వడలు చేస్తున్నానండి. వడలు శనగపప్పుతో వడలు చేస్తున్నాను. ఎప్పుడు అలసందులు లేదా మినప్పప్పుతో వడలు చేసేదాన్ని కదా. ఈసారి అయితే శనగపప్పుతో, పచ్చి శనగపప్పు అంటారు కదా, దాంతో అయితే ఆ వడలు చేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్నాను. తెల్లవారు లేసేటప్పటికి బాగా నానిపోయాయి. ఇంకా నేను రుబ్బుకున్నప్పుడే కరివేపాకు, అల్లము, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి అయితే రుబ్బేసుకున్నాను. ప్రతిసారి కూడా మొత్తం రుబ్బుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసి వేసుకునేదాన్ని కదా, కానీ ఈసారి మాత్రము రుబ్బుకునేటప్పుడే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి శనగపప్పు వడలు కదా, ఇలా రుబ్బుకున్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఈ శనగపప్పుతోనే మనము మసాలా వడ కూడా చేసుకోవచ్చు. అవి కూడా తినడానికి బాగుంటాయి. కానీ స్నాక్స్గా అయితే మసాలా వడలు చేసుకోవచ్చు, కానీ టిఫిన్గా అయితే చేసుకొని తినలేము. సాయంకాలము ఎప్పుడైనా వర్షం పడినప్పుడు స్నాక్స్గా ఈ శనగపప్పుతో మసాలా వడ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి అవి. కాకపోతే కొద్దిగా టైం ప్రాసెస్ వాటికి కూడా ఉంటుంది. ఇంకా పప్పు రుబ్బేసుకున్న తర్వాత పొయ్యి మంట వేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొత్త ప్యాకెట్ ఆయిల్ చింపేసి వేస్తున్నాను. పాతది వాడింది ఏమీ లేదు, అందుకని కొత్తది అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ముందు వీడియోలో గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా, నిన్నే గ్యాస్ అయితే వచ్చిందండి. మొన్న బుక్ అయింది, నిన్నే గ్యాస్ వచ్చేసింది. ఒక్క రోజులోనే వచ్చేసింది. గ్యాస్ రాగానే నాకైతే అమ్మయ్య అనిపించింది. గ్యాస్ అయిపోగానే నాకు ఎంత భయం వేసిందో. కట్టెల పొయ్యి మీద వంట చేసే అలవాటు ఉంది, కానీ ఎందుకు గ్యాస్ అయిపోగానే కొద్దిగా భయంగానే ఉన్నాం. ఎందుకంటే నాకు భయము, మా బాబుకి తెల్లవారు నుండి స్కూల్ అయ్యింది అనుకోండి, ఇంకా నేను వాడికి స్కూల్కి ఖచ్చితంగా పంపించలేను. 7 లోపల వంట చేయాలంటే నా వల్ల కాదండి. కట్టెల పొయ్యి మీద గ్యాస్ ఉంటే కింద మీద పడేసి చేసేసి అయితే పంపించేస్తాను, కానీ గ్యాస్ లేకుండా కేవలం కట్టెల పొయ్యి మీద అంతా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా భయం వేసింది. కానీ గ్యాస్ అయితే వచ్చేసింది. ఈ గ్యాస్ కొద్దిగా జాగ్రత్తగా వాడుకుందామనేసి, టైం ఉంది కదా అనేసి ఈరోజు కూడా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నాను. రాగి జావా, టీయా ఇలాంటి చిన్న ఉంటాయి కదా, అవన్నీ గ్యాస్ పొయ్యి మీద చేసేస్తున్నాను. టిఫిన్ కూర మాత్రము పొయ్యి మీద చేసేస్తున్నాను. ఇంకా వడలు అయిన తర్వాత వేడివేడిగా మా అత్త మా మావయ్యకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా బియ్యం నూకతో వడియాలు చేసి చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి మా అత్త నిన్నేని బియ్యం నూక అయితే విసిరింది. నూక చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ నూకతోనే వడియాలు చేసేది అయితే చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చండి. నేను కరెక్ట్గా కొలతలన్నీ వేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఈ గిన్నెతో అయితే ఒక గిన్నె నూక అయితే తీసుకుంటున్నానండి. ఈ గిన్నె కొలతగా అయితే తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా డబ్బా అయినా తీసుకోవచ్చు, లేకపోతే అలాగే ఏదైనా గిన్నె అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. మా అత్త ఇంత నూక ఎందుకు ఇసిరిందంటే, ఈ నూకలో కొంత అయితే ఇడ్లీ రవ్వ కోసం అయితే ఇసిరిందండి. ఇంకా నేను ఏ గిన్నెతో తీసుకున్నానో ఆ గిన్నెతో 2 గిన్నెలు నీరు వేసుకొని అయితే ఈ నూకను నానబెట్టుకుంటున్నాను. నూక అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక అరగంట, గంట సేపు నానబెట్టుకుంటే చాలు. 10 నిమిషాలైనా ఏం కాదు, అప్పటికప్పుడైనా వేసేయచ్చు. ఇంకా నేను నూక నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ గిన్నె తీసుకుంటున్నానో ఆ గిన్నెకి అయితే మట్టి రాసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ స్టీల్ గిన్నె నల్లగా అయిపోతే మళ్ళీ వదలదనేసి కిందంతా కూడా మట్టి అయితే నీట్గా రాసుకుంటున్నాను. ఇలా రాసుకోవడం వల్ల దోముకునేటప్పుడు సులువుగా ఉంటుంది. ఇంకా గిన్నెలకు కూడా మట్టి అవ్వదు. ఇంకా నేను ఏ గిన్నెకి మట్టి రాసుకున్నానో ఆ గిన్నె అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకొని కొలతలుగా అయితే నీరు వేసుకుంటున్నాను. 2 గిన్నెలు నూక నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు 9 గిన్నెలు నీరు అయితే వేసుకుంటున్నాను. మొత్తం కలిపి 11 గిన్నెలు నీరు పడతాయండి. కరెక్ట్గా నీరు వేసుకోవాలి. నీరు తక్కువ అయితే మాత్రం వడియాలు బాగా రావు. ఎక్కువైనా సరే పర్వాలేదు, కానీ నీరు తక్కువ అయ్యాయి అనుకోండి వడియాలు సరిగ్గా రావు. నూక సరిగ్గా ఉడక్క వడియాలు వేసేటప్పుడు ఆరేటప్పుడు పైన పగిలిపోయినట్టుగా వచ్చేస్తుంది. మనకు వడియాలు బాగా వచ్చాయా లేదా అనేది వడియాలు ఆరేటప్పుడే మనకు అర్థమైపోతుందండి. ఇంకా నీరన్నీ కొలుసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత
చిన్న రోల్ తీసుకొని ఒక 5 దాకా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కరివేపాకు, జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు దంచుకుంటే అయిపోతుంది. మెత్తగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చగా ఉన్నా సరే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అయితే దంచేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద నీరు పెట్టుకున్నాను కదా, నీరు కొద్దిగా వేడయ్యాయి. మూత తీసి చూస్తున్నాను. నీరైతే ఇంకా మరగలేదు. మరిగిన తర్వాత అయినా వేసుకోవచ్చు, మరగక ముందైనా వేసుకోవచ్చు. ఇది దంచుకున్న దాన్ని ఇప్పుడు నీటిలో వేసేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ మాత్రం కరెక్ట్గా వేసుకోండి. సాల్ట్ కొన్నిసార్లు తక్కువ అయిపోతుంది, కొన్నిసార్లు ఎక్కువ అయిపోతుంది. మనం ఇప్పుడే సాల్ట్ చూసామనుకో సాలకపోయినట్టుగానే ఉంటుంది, కానీ వడియాలు మొత్తం ఎండిపోయిన తర్వాత ఏగించుకుని తినేటప్పుడు ఒక్కో రవ్వ ఎక్కువైంది అనుకోండి, అవి మరీ ఉప్పు కారం మరీ ఉప్పు నోట్లో పెట్టుకున్నట్టుగానే ఉంటాయి. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇంకా నేను ఈ దంచుకున్న ఈ కారాన్ని వేసేసి కొద్ది సాల్ట్ వేసేసి మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు బాగా మరగనిచ్చాను. నీరు బాగా మరగాలండి. మరిగిన తర్వాతే నానబెట్టుకున్నాం కదా నూక, ఆ నీరుతో పాటు ఈ మరుగుతున్న నీటిలో వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, అసలు ఏం బారాదు. కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది నూక కాబట్టి అంత తొందరగా పడటం లేదు. మధ్యలో ఈ నీరే వేసుకొని నేనైతే కలుపుకుంటూ వేసేసుకున్నాను. మనం మామూలుగా పిండితో చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా పడిపోతుంది, కానీ నూక కొద్దిగా బరువుగా ఉంటుంది కదా, కిందకి ఉండిపోయింది. పైన నీరంతా ఈ మరిగే నీటిలో పడిపోయాయి. అందుకని కొద్దిగా కలుపుకుంటూ అయితే వేసేసుకున్నాను. మనం మధ్యలో చూసుకొని కలుపుకోవాలండి. కిందకి అడుగు మాడేసి ఉండలు కట్టేస్తుంది. ఇది మెయిన్ వడియాలు చేసుకునేటప్పుడు ప్రాబ్లము. కలుపుకుంటా ఉన్నామనుకోండి ఉండలేం కట్టుకోకుండా బాగా వస్తుంది. నేనైతే ఒక తెడ్డు తీసుకొని కలుపుతానే ఉన్నాను. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ నూక అయితే బాగా ఉడికిపోవాలండి. అన్నం ఎలా మెత్తగా ఉడకాలో అలా అయితే నూక మొత్తం కూడా ఉడికిపోవాలి. ఇది సరిగ్గా ఉడకకపోయినా సరే వడియాలు సరిగ్గా రావు. చెప్పాను కదా, ఆరబెట్టేటప్పుడు పైన అయితే పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకనేసి ఉడకబెట్టుకునేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువసేపు ఉడకబెట్టుకోండి, ఏమీ కాదు. నేనైతే ఒక 20 నిమిషాలు ఉడకబెట్టానండి. కొద్దిగా ఎక్కువసేపే ఉడకబెట్టాను. కొద్దిగా తక్కువ మంట పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి కింద అడుగు మాడకుండా బాగా వస్తాయి. మంట ఎక్కువైంది అనుకోండి ఊరకనే అడుగు అయితే మాడిపోతూ ఉంటుంది. నేను ఈ వడియాలు చేసేటప్పటికి మంచి ఎండ అయిపోయిందండి. పొయ్యి దగ్గర అయితే బాగా ఎండ వచ్చేసింది. బాగా ఎండ వచ్చిందాక ఎందుకు వడియాలు చేయడానికి టైం కుదరలేదంటే బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఈ వడియాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. బాబు కరెక్ట్గా 10:30కి అయితే బస్సు ఎక్కేసి స్కూల్కి వెళ్ళాడు. దాని తర్వాత నేను ఇదంతా పొయ్యి మీద పెట్టి అయితే వడియాలు చేయడం స్టార్ట్ చేశాను. అందుకని నేను ఈ వడియాలు చేసేటప్పటికి పొయ్యి దగ్గరికి అయితే ఎండ విపరీతంగా వచ్చేసిందండి. 11 ఈ టైంలో అయితే నేను పొయ్యి మీద అయితే పెట్టాను. బాగా ఎండ వచ్చిన తర్వాత ఇక్కడ చేయాలంటే నాకు ఎందుకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా నేను మధ్యలో అయితే ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుంటున్నాను. ఉడికిందో లేదో మనకి నూక పట్టుకుంటే అర్థమైపోతుంది, మెత్తగా ఉడికిపోయినట్టుగా అయిపోతుంది. దాని తర్వాత మనం దించేసుకోవచ్చు. నాకైతే ఒక 20 నిమిషాలు పట్టిందండి. కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. పొయ్యి మీద పెట్టాను కదా, గ్యాస్ మీద అయితే అంత కష్టంగా ఉండదు, కానీ పొయ్యి మీద చేసేటప్పుడు మాత్రం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. చూసుకుంటూ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. బాగా తెల్లి అయితే ఉడకాలి. అప్పుడే బాగా వడియాలు అయితే వస్తాయి. పైన పగిలిపోకుండా అయితే వస్తాయి. అయితే మధ్యలో అయితే నీట్గా కలుపుకోవాలండి. నేను మొత్తం ఉడికిన తర్వాత దించేసి ఒక అరగంట సేపు అయితే కొద్దిగా చల్లారనిచ్చాను. పూర్తిగా చల్లారనివ్వకూడదు. కొద్దిసేపు మరీ ఎక్కువగా సెగ తగలకుండా కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిందనుకోండి బాగా చిక్కగా అయిపోతుంది. వడియాలు వేయడానికి అంత బాగా రావు. కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తే మనకి ఎక్కువగా వేడి అనిపించదు, అంటే చేతికి మరీ ఎక్కువగా సెగ తగిలినట్టుగా అనిపించదు. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మంచం మీద తడిగుడ్డ అయితే వేసుకుంటున్నాను. ఖచ్చితంగా తడిగుడ్డే వేసుకోవాలండి. కాటన్ గుడ్డే వేసుకోవాలి, సిల్క్ గుడ్డ వేసుకోకండి. సిల్క్ గుడ్డ వేసుకుంటే వడియాలు తీసేటప్పుడు అంత సరిగ్గా రావు, ఎక్కువగా ఇరిగిపోతాయి. నేనైతే కాటన్ గుడ్డ తడుపుకొని అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకొని అయితే వడియాలు వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసి పెద్ద గిన్నెలో ఉడకేసుకున్నాను కదా, అది పూర్తిగా చల్లారిపోకుండా మూత పెట్టేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే వేసేసుకుంటున్నానండి వడియాలు. మరి నేనైతే స్పూన్తో ఏం వేసుకోవటం లేదు, గంటితోనే కొద్దిగా పెద్ద వడియాలే వేసుకుంటున్నాను. స్పూన్తో వడియాలు వేసాను అనుకోండి చాలా లేట్ అయిపోతుంది వడియాలు వేయడము.
ఇంకా వడియాలు మొత్తం ఎండిపోయిన తర్వాత తీస్తాం చూసారా, అప్పుడైతే చిన్న చిన్న వేసామనుకోండి అంత సరిగ్గా రావు, మొత్తం కూడా గుడ్డకే అంటేస్తుంది, చాలా విసుగ్గా కష్టంగా అనిపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద వేసుకున్నాం అనుకోండి తీసేటప్పుడు ఒక అరగంటలో తీసేయచ్చు. చిన్న చిన్న వేసామనుకోండి ఇవే వడియాలు ఒక 2-3 గంటలు తీయాలండి, అంత లేట్ అవుతుంది, విసుగొచ్చేస్తుంది, కష్టం కూడా అనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడైతే స్పూన్తో వేయను, మా అత్త అయితే ఇంతకుముందు స్పూన్తోనే వేసేది, ఇప్పుడు కూడా మా అత్త అయితే స్పూన్తోనే వేస్తుంది. ఓపిగ్గా ఒక్కొక్కటి తీసుకుంటుంది తీసేటప్పుడు, నాకైతే అంత ఓపిక ఉండదండి. అందుకని కొద్దిగా పెద్ద గంటితోనే వేసేసుకొని కొద్దిగా ఇడ్లీలాగా పెద్ద పెద్దగానే వేస్తున్నాను. తీసేటప్పుడు ఈజీగా సులువుగా వచ్చేస్తుంది, వేగించుకునేటప్పుడు కూడా కొద్దిగా పెద్ద పెద్దగా వేగుతాయి అన్నమాట. మరి చిన్నగా ఉండకుండా వడియాలు బాగా పొంగి పెద్ద వస్తాయి. ఈ వడియాలు 2 మంచాలు అయ్యాయండి, ఒక్క మంచంలో కాలేదు, సరిపోలేదు. అందుకని 2 మంచాలు వేసి 2 కాటన్ గుడ్డలు అయితే పరుచుకొని వేసుకున్నాను. 2 చున్నీలేండి, కాటన్ చున్నీలు. మీరైతే కాటన్ చున్నీ అయినా వేసుకోవచ్చు, కాటన్ చీర అయినా, లుంగీ అయినా, పంచి అయినా ఉంటాయి కదా, అవి ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే గుడ్డ తడుపుకొనే వేసుకోవాలి. ఇంక 2 మంచాలకి అయితే కరెక్ట్గా సరిపోయాయండి, మళ్ళీ మిగలలేదు పిండి. నేను ఈ వడియాలు వేయడం కూడా మంచి ఎండలో కూర్చొని వేశాను కదా, చాలా కష్టంగా అనిపించింది. అందుకే కష్టపడి వీడియో తీశాను. ఖచ్చితంగా లైక్ కొట్టమని అయితే చెప్పాను. నాకు వీడియో తీస్తూ ఈ ఎండలో కూర్చొని చేయడం చాలా కష్టం అనిపించిందండి. ప్రతిరోజు వీడియో తీస్తాను కానీ ఈ రోజు అంత కష్టం అయితే ఎప్పుడూ అనిపించలేదు. పొయ్యి దగ్గర కూడా ఎండలో కూర్చొని చేయడము, ఎండలో కూర్చొని ఈ వడియాలు వేయడము కొద్దిగా కష్టం అనిపించింది. చూడండి, ఈ 2 మంచాలు అయితే అయ్యాయి. ఇవైతే నాకు ఆరడానికి 2 రోజులు పట్టాయండి, ఒక్క రోజులో అయితే ఆరలేదు. అంటే కొద్ది పెద్ద పెద్దగా వేసాను కదా, అందుకని 2 రోజులు పట్టింది. చిన్నగా వేసుకుంటే ఒక్క రోజులో ఆరవు, కానీ చాలా వరకు అయితే ఒక్క రోజులోనే ఆరిపోతాయి. పక్క రోజు ఒక 2-3 గంటలు ఎండలో పెడితే సరిపోతాయి. కానీ నేను కొద్దిగా పెద్దగా వేసాను కాబట్టి నాకు కరెక్ట్గా 2 రోజులు పట్టింది. ఇంక ఇప్పుడైతే కూర చేసుకుంటున్నాను. కూర వంకాయ తాలింపు. వంకాయలు అయితే మా అత్త కట్ చేసేసి అయితే పెట్టును. నేను ఈ వంకాయలు కడిగేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇయ్యాలుగా మండుతుంది కదా అనేసి పొయ్యి మీద పెట్టాను. వంకాయ తాలింపు పెద్దగా కష్టమేమి ఉండదండి. వంకాయలు ఉడికిన తర్వాత తిరగబోత వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఉడికినంతసేపు మనం పొయ్యి దగ్గర కూర్చోవలసిన అవసరం ఉండదు కాబట్టి నేను కట్లి పొయ్యి మీదే వంకాయలు అయితే పెట్టేశాను. ఒక్క 10 నిమిషాల్లో ఉడికిపోయాయి వంకాయలు. ఎక్కువసేపు అయితే వంకాయలు ఉడకడం ఏమి అవ్వదు. మనం డైరెక్ట్గా నూనెలో వేసుకొని వేగించుకున్నాం అనుకోండి వంకాయలు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఉడికించి దాని తర్వాత తాలింపు పెట్టుకుంటే వంకాయ తాలింపు అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా వంకాయలు నూనెలో వేసేసుకొని వేగించేసుకుంటాను. అలా చేసినా ఇలా చేసినా బాగానే ఉంటుంది. ఇలా చేస్తే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అలా చేస్తే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అయితే నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఉడకబెట్టి తాలింపు పెడితేనే ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇంకా నేను వంకాయలు ఉడికించుకొని దించేసుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత తాలింపు పెట్టుకుందాం అనేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంకాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదా, వంకాయ ఒకటి తీసుకున్నాను, పెద్ద వంకాయ. ఇంకా ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ, టమాటా, వంకాయకి అయితే ఆయిల్ రాసుకుంటున్నానండి. ఇవి కాల్చాలని చెప్పాను కదా, కాల్చే ముందు అయితే ఆయిల్ రాసుకుంటున్నాను. వంట నూనె రాసేసుకుంటున్నాను. నూనె రాసుకొని కాల్చుకున్నాం అనుకోండి కొద్దిగా తొందరగా కాలుతాయి. అందుకని అన్నిటికీ కూడా ఉల్లిపాయకి, టమాటాకి, వంకాయకి 3టికి కూడా నూనె అయితే బాగా రాసేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఈ వంకాయ పచ్చడి చేశారా? అంటే వంకాయలు కాల్చుకొని పచ్చడి చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మ అయితే చాలా సార్లు చేసింది. మా అమ్మ వంకాయ పచ్చడి చేస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా అమ్మ వాళ్ళ ఊరు మొన్న వెళ్ళాను కదా, అప్పుడు మా అమ్మకైతే వంకాయ పచ్చడి చేయమన్నాను. కాకపోతే నేను మా ఊరు వచ్చే 2 రోజుల ముందు అయితే చెప్పాను, అమ్మ ఇప్పుడు చెప్తావా వంకాయ పచ్చడి చేయమని, ఒక వారం ముందైనా చెప్తే నేను వంకాయలు అన్నీ తెచ్చుకొని చేసి ఇచ్చేదాన్ని కదా అని అన్నది. నాకు కూడా అది కూడా కరెక్టే అనిపించింది. అంటే నేను అడిగినప్పటికీ వంకాయలు అయితే ఇంట్లో లేవండి, మళ్ళీ మేము పలాస వెళ్ళి సంతకెళ్ళి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద వంకాయలు కావాలి, చిన్న చిన్న వంకాయలతో వంకాయ పచ్చడి కాల్చుకొని చేయడానికి అయితే అవ్వదన్నమాట. అది ఇంక నేను ఇప్పుడైతే వంకాయల్ని ఉల్లిపాయ, టమాటా అన్నీ ఒకేసారి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇక్కడ చిల్లులుగా ఉంది కదా, ఈ పెనం అయితే మొన్న రీసెంట్గానే మా ఆయన తీసుకొచ్చారు. దాని మీద పెట్టుకొని కాల్చుకుంటున్నాను. కొంతమంది అయితే డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టుకొని కూడా కాల్చుకుంటారు. కొంతమంది అయితే, మా అమ్మ అయితే ఎలా కాలుస్తుంది అంటే డైరెక్ట్గా వంకాయ అయితే నిప్పుల్లో వేసేస్తుంది. తెల్లవారు వేసేసి నిప్పుల్లో వంకాయ వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంకాలం పని నుండి వచ్చేటప్పుడు నిప్పుల నుండి అయితే వంకాయ తీస్తుంది. వంకాయ మాడిపోతుందేమో అనుకోకండి, మాడిపోదండి. నిప్పులు చల్లారి పడే కొద్దీ వంకాయ అయితే అప్పటికి ఉడికిపోతుంది.
అందుకనేసి వంకాయ అయితే మాడదు, కరెక్ట్గా లోపల వరకు ఉడికి కరెక్ట్గా ఉండేది. మా అమ్మ అయితే అలా చేసేది. నేనైతే ఇప్పుడే మొత్తం కాల్ చేసుకుంటున్నానండి, ఇలా ఈ పెనం మీద పెట్టుకొని. నేనైతే రొట్టెలు చేసే పెనము అని అంటారు అనుకుంటా, రొట్టెలు దీని మీద ఎక్కువగా కాలుస్తారు అనుకుంటా. నేను దేనికి వాడతారో కూడా నాకు సరిగ్గా తెలీదు. వంకాయ, టమాటా, ఉల్లిపాయ మొత్తం అన్ని బాగా కాలిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వడానికి అయితే పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారే లోపు ఈ వంకాయ పచ్చడికి కావాల్సిన గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని అయితే వేగించుకుంటున్నాను. ఫస్ట్ బాండలు పెట్టుకొని ఒక 10 దాకా అయితే ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా లైట్గా వేగనిచ్చాను. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, లైట్గా అయితే మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. వేగించుకునేటప్పుడు ఇవి ఏవి కూడా మాడకూడదండి, మాడితే మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా మారిపోతుంది. మెయిన్ ఎండుమిరపకాయలు అయితే అస్సలు మాడకూడదు. ఇంక ఎండుమిరపకాయలు బాగా వేగించుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు వేగేలోపు ఈ వంకాయ, టమాటా, ఉల్లిపాయ అయితే పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవైతే ఈ పైన తోలు వరకు అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, పైన కాలిన వరకు తోలంతా తీసేగానే లోపల వరకు అయితే ఎంత బాగా కుక్ అయ్యిందో. వంకాయని, టమాటా, ఉల్లిపాయ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. కొద్దిగా ఆయిల్ రాసి మనము నిప్పుల మీద పెట్టి అయితే కాల్చాం కాబట్టి బాగా లోపల వరకు అయితే కుక్ అయ్యాయి. ఫస్ట్ టమాటా ఒలిచేసుకున్నాను, దాని తర్వాత వంకాయ కూడా పైన తొక్కు వరకు అయితే తీసేసుకుంటున్నాను. కాలిన తర్వాత ఊరకనే వచ్చేస్తుందండి తొక్కు, చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, వంకాయ ఎంత మెత్తగా లోపల వరకు అయితే బాగా కుక్ అయ్యింది కదా. నేను ఇది కాల్చడానికి నాకు మినిమం ఒక అరగంట టైం పట్టింది అనుకుంటా. కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది, అంత తొందరగా అయితే ఏం కాలేదండి. కొద్దిగా ఎక్కువ టైం పట్టడం వల్ల లోపల వరకు అయితే బాగా కుక్ అయ్యింది. పూర్తిగా నిప్పుల్లో వేసేసి కాల్చామనుకోండి, నిప్పులు మాత్రమే ఉండాలి. అగ్గి ఉంటే మళ్ళీ వంకాయ బాగా మాడిపోతుంది. నిప్పుల వరకే ఉంచేసి కాల్చామనుకోండి అప్పుడు మళ్ళీ మాడదు. అగ్గుండి అగ్గితో పాటు కాలిస్తే కొద్దిగా లోపల వరకు అయితే వెళ్ళి కాలిపోతుంది. ఇంకా వంకాయ పూర్తిగా పైన అంతా తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయది కూడా పైన వరకు అయితే మొత్తం పైన తొక్కు ఉంటుంది కదా, అంతా తీసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా పై వరకు అయితే బాగా కాలాయి, లోపల కూడా బాగా కుక్ అయ్యాయండి. నేను ఈ వంకాయ పచ్చడిని ఈ పద్ధతిలో చేస్తున్నాను. మీరు వేరే పద్ధతిలో చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి, నేను అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడైతే రోల్ నీట్గా కడిగేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని అయితే దంచుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి, నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రేపు ఉగాది కదా, కొత్త సంవత్సరం ఉగాది తరపున మన తెలుగు పండుగ కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఈ ఉగాది విషెస్ వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు పూర్తిగా మర్చిపోయాను, బ్రెయిన్లో అసలు థాటే లేదు. అందుకని వీడియో మధ్యలో చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దండి. ఇంకా ఎండుమిరపకాయలు బాగా మెదిగిన తర్వాత టమాటా వేసుకొని దంచుకున్నాను. దాని తర్వాత వంకాయ కూడా వేసేసుకొని మెత్తగా దంచేసుకుంటున్నాను. తొందరగా దంచడం అయితే అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి లైట్గా చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఆ కారానికి ఈ పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు వేసుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ చింతపండు బాగా మెదిగేలాగా అయితే మొత్తం పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని అయితే దంచేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కాల్చాను కదా ఉల్లిపాయలు, అవి కూడా 2 వేసేసుకొని అవి కూడా కొద్దిగా మెత్తగా నలిగేలాగా అయితే దంచేసుకున్నాను. ఇంతేనండి వంకాయ పచ్చడి. పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అవి కూడా బాగుంటాయి. నేనైతే వేయలేదు, కాల్చినవి వేసాను కదా అనేసి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ పచ్చడి అయితే భలే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కూడా కామెంట్లో చెప్పండి. నాకైతే భలే నచ్చింది. కానీ మా అమ్మ చేసేటప్పుడు వచ్చే టేస్ట్ అయితే రాలేదండి. మా అమ్మ ఎలా చేసేదో కానీ నేను కొద్ది ప్రాసెస్ అయితే వేరేగా చేశాను. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ వంకాయ పచ్చడి చేయమని అయితే అడుగుతాను. ఇంకా పచ్చడి దంచేసిన తర్వాత తాలింపు కూడా పెట్టేసుకున్నాను. కొద్దిగా తెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపు అయితే ఈ పచ్చడిలో వేసేసుకొని పచ్చడి మొత్తం కలిసేలాగా అయితే తాలింపు కలుపుకుంటే అంతేనండి, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందాక వంకాయలు అయితే ఉడకబెట్టుకున్నాను కదా, ఇప్పుడు వంకాయలను అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు వంకాయ పచ్చడి, వంకాయ తాలింపు. ఈ వంకాయలు తాలింపు పెట్టేసుకుంటే నా వంట మొత్తం పూర్తయిపోతుంది. నేను ఈ వంట మొత్తం చేసేటప్పటికి టైం అయితే దగ్గరగా 1:30 దాకా అయితే అయిపోయిందండి. వడియాలు చేసుకునేటప్పటికే నాకు 12:30 ఈ టైం అయితే అయిపోయింది. అందుకని ఈ వంట మొత్తం పూర్తయ్యేటప్పటికి మేము రోజు తినే టైం కాడికి ఎక్స్ట్రా టైం అయ్యింది వంట చేసేటప్పటికేని. అదనమాట.
ఇంకా వంకాయల్లో కొద్దిగా నల్ల మిరప్పొడి వేసుకొని అయితే వేగించుకున్నాను. వంకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినడం మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని కొద్దిగా బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను. ఈ బట్టలు ఉతకకూడదని అనుకున్నాను కానీ 3 రోజుల నుండి బట్టలు ఉతకలేదండి. అన్నీ అలా ఉన్నాయి. ఈరోజు కొద్దిగా కష్టంగానే ఉంది కానీ ఇంకా ఈరోజు కూడా బట్టలు ఉతకపోయాను. ఇప్పటికి 4 రోజులు బట్టలు అవుతాయి. అందుకని నానబెట్టేసుకొని అయితే ఉతికేసుకున్నాను. ఇంక ఇవైతే పక్క రోజుకండి పూర్తిగా వడియాలు అయితే ఎండిపోయాయి. చూడండి, వేసేటప్పుడేమో ఇడ్లీలాగా ఇంత పెద్దగా ఉంది కదా, మొత్తం ఎండిపోయిన తర్వాత ఎలా గుడ్డకైతే ఎలా అతుక్కోపోయి ఉన్నాయో ఇలా అయితే అవుతాయండి. మొత్తం ఎండిపోయిన తర్వాత పూర్తిగా నీట్గా ఎండిపోయాయి. కరెక్ట్గా నేను నిన్న వేసాను, ఈరోజు అయితే మొత్తం తీసేస్తున్నాను. తీసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా తీసుకోవాలండి. మనం వడియాలు వేసాం కదా, ఆ వడియాల్ని గుడ్డ రివర్స్ తిప్పుకొని వెనక పక్క అయితే లైట్గా నీరు వేసుకుంటూ నానబెట్టుకోవాలి. మొత్తం వడియాలన్నీ ఒకేసారి నానబెట్టుకోకుండా, అది గుడ్డ మొత్తం ఒకేసారి తడిసేలాగా నానబెట్టుకోకుండా కొద్దిగా గుడ్డ తడుపుకొని ఎంతవరకు తడుపుకున్నావో అంతవరకు అయితే వడియాలు తీసేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి నానబెట్టేసుకున్నాం అనుకోండి, వడియాలు మొత్తం మరీ మెత్తగా అయిపోతాయి. అందువల్ల తీయడానికి అంత బాగా రావు. అలానే నీరు వేయకుండా మనం తీయాలంటే అస్సలు రావండి. అసలు చేతికి ఒక్క ముక్క కూడా రాదు, చిన్న పీసుల్లా అయితే వస్తాయి. అందుకనేసి గుడ్డ వెనక పక్క తడుపుకొని గుడ్డ లైట్గా తడిచిన తర్వాత, అంటే నీరు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వెయిట్ చేసేసి దాని తర్వాత వడియాలు తీసేసామనుకోండి, ముందు పక్కకు తిప్పేసుకొని చూసారా ఎంత బాగా వస్తున్నాయో. నేను తీసేటప్పుడు గుడ్డ సరిగ్గా నానకపోయింది అనుకోండి, వడియాలు అయితే విరిగిపోతూ వస్తాయండి. అందుకని గుడ్డ నానబెట్టేసే తీసుకోవాలి. ఇంకా నేనైతే అన్నీ తీసేసుకుంటున్నాను. ఈ వడియాలు తీయడానికి నాకు మినిమం ఒక అరగంట పట్టిందండి, అంతేని తొందరగానే అయిపోయింది. వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కరెక్ట్గా పడ్డది అనుకోండి, వడియాలు అంతా కూడా కరెక్ట్గా వచ్చినట్టేని. ఉడికించుకునేటప్పుడు కరెక్ట్గా ఉడికించుకొని ఉప్పు కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, కొలతల మీద అన్నీ వేసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వడియాలు. మరి అంత కష్టమేమీ ఉండదు. కాకపోతే ఎండలో కూర్చొని వడియాలు వేయాలంటే ఈ ఎండకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసే ప్రాసెస్ మాత్రం కష్టంగా అయితే ఏమీ ఉండదు. నాకు తెలిసి ఇవి చాలా మందికి చేయడం వచ్చుంటాయి. ఈసారి నేను బియ్యం నూకతో వడియాలు చేశాను కదా, ఇంకొకసారి బియ్యం పిండితో వడియాలు ఎలా చేస్తారో చూపిస్తాను. అది ఇప్పుడే కాదు, ఈ వడియాలు ఇప్పుడే చేశాను కదా, ఒక వారం 10 రోజుల తర్వాత బియ్యం పిండితో వడియాలు ఎలా చేస్తారో అప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే బియ్యం నూకతో వడియాలు చూపించాను కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఏదైనా మిస్ అయ్యానేమో, మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వేసుకుంటారేమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అంటే కొంతమంది వామ్ వేస్తారు, కొంతమంది అయితే సోడా ఉప్పు అంటారు కదా, వంట ఉప్పు అంటారు కదా, అది కూడా వేసుకుంటారు. అవి వేయడం వల్ల వడియాలు వేగించేటప్పుడు ఇంకా బాగా పొంగుతాయని అయితే అంటారు. నేనైతే ఎప్పుడు కూడా వడియాలు చేసుకునేటప్పుడు సోడా ఉప్పు ఇవేమీ వేయకుండానే చేసుకుంటాను. ఇలా చేయడమే అలవాటు నాకు. ఇంకా వడియాలన్నీ తీసేసిన తర్వాత ఇన్ని అయితే అయ్యాయండి. మనం నీరు వేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాం కదా, అందువల్ల వడియాలన్నీ కూడా కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఈ వడియాల్ని కాసేపు అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ వడియాలు మొత్తం తీసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవడానికి ఎక్కువగా టైం పట్టదు. ఎండ కూడా ఎక్కువగా అవసరం లేదండి. సాయంకాలం ఎండ అయినా సరిపోతుంది. అంటే 4 గంటలకి ఈ టైంలో వస్తుంది కదా సూర్యాస్తమం టైంలో, ఆ సమయంలో వచ్చే ఎండ అయినా సరిపోతుంది. ఊరకనే ఆరిపోతాయి, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇంక నేనైతే వడియాలన్నీ కూడా ఎండలో వేసేసాను. సాయంకాలం ఎండలోనే వేసానండి. 1 గంట సేపు ఎండలో వదిలేసాను, అంతే ఎండిపోయాయి. ఇంకా రేపు మన తెలుగువారి ఉగాది పండుగ కదా, రేపు మీరు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మళ్ళీ అందరికీ ఉగాది తరపున శుభాకాంక్షలు అండి. నా సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్స్ అందరూ కూడా నాకు కామెంట్ ద్వారా విష్ చేస్తారని అనుకుంటున్నాను. వడియాలన్నీ కూడా బాగా ఆరిపోయాయండి. ఈ వడియాలు వేసేటప్పుడు నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. వడియాలు వేసేటప్పుడు ఏదైనా తెల్ల గుడ్డ మీద వేసుకుంటే అక్కడక్కడ కలర్ అంటుంది చూసారా, నా చున్నీ కొన్ని కలర్ అయితే అయిపోయింది. అది నేను చేసిన పొరపాటు. కలర్ వదలలేదులే అనుకున్నాను, కానీ అక్కడక్కడ కొన్నిటికైతే అంటుంది, కొన్ని అయితే బాగున్నాయి. ఇప్పుడు నేను వడియాలు వేగించి చూపిస్తున్నాను. వడియాలు వేగించుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా బాగా వేడయిన తర్వాత వడియాలు వేసుకుంటే బాగా పొంగిసి అయితే వేగుతాయి. నేను బాగా ఆయిల్ వేడయిన తర్వాత వడియాలు వేసాను, చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మీకు నలిపి చూపిస్తాను. చూసారు కదా వడియాలు ఎంత బాగా వేగాయో. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.